భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగం. భగవద్గీతలోని మొదటి అధ్యాయం అనగా అర్జున విషాద యోగం. ఇందులో 47 శ్లోకాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు జరిగిన సంఘటనలు, అర్జునుని మానసిక సంఘర్షణ, శ్రీకృష్ణుడి గీతా బోధన ప్రారంభించడానికి కారణమైన పరిస్థితులు వివరించబడ్డాయి. కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి చేరిన నా కుమారులు పాండవులు ఏమి చేస్తున్నారు అని. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి పాండవుల సైన్యంలోని మహావీరులను చూపిస్తూ తన సైన్యాన్ని కూడా ప్రశంసిస్తాడు. భీష్ముడు శంఖాన్ని పూరించగా ఇరువైపులా శంఖధ్వనులు మార్మోగి యుద్ధానికి నాంది పలికాయి. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు, నా రథాన్ని ఇరు సైన్యాల మధ్య నిలబెట్టండి. నేను ఎవరితో యుద్ధం చేయబోతున్నానో చూడాలని అనుకుంటున్నాను. శ్రీకృష్ణుడు రథాన్ని భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతరు మహారథుల ఎదుట నిలిపాడు. అక్కడ తన తాతలు, గురువులు, అన్నదమ్ములు, మేనమామలు, బంధువులు, స్నేహితులను చూసిన అర్జునుడు తీవ్ర విషాదంతో మునిగిపోయాడు. అప్పుడు అర్జునుడు ఇలా ఆలోచించాడు, ఈ బంధువులను చంపి రాజ్యం పొందడం నాకు ఇష్టం లేదు. గురువులను సంహరించడం మహాపాపం. కుటుంబాలు నాశనం అయితే ధర్మం నశిస్తుంది. ధర్మం నశిస్తే సమాజం అధర్మంలో పడిపోతుంది. అలాంటి విజయం కంటే భిక్షాటన మేలు కదా. ఈ ఆలోచనలతో అర్జునుని చేతులు వణికాయి. గాంధీవం చేతిలో నుండి జారిపోయింది. శరీరం బలహీనమైనది, మనస్సు కలత చెందింది. చివరికి యుద్ధం చేయనని ప్రకటించి రథంలో కూర్చొని విషాదంలో మునిగిపోయాడు అర్జునుడు. ఇదే అర్జున విషాద యోగమని పిలువబడుతుంది. ఈ విషాదమే భగవద్గీత జన్మకు కారణమైంది. అర్జునుని సందేహాలను తొలగించి ధర్మ మార్గాన్ని చూపేందుకు శ్రీకృష్ణుడు 2వ అధ్యాయం నుండి తన దివ్య ఉపదేశాన్ని ప్రారంభించాడు. తాత్పర్యం: అర్జునుని విషాదం బలహీనత కాదు, అది ధర్మ సందేహం. జీవితంలో కష్టాలు, సందేహాలు వచ్చినప్పుడు జ్ఞానం, ధర్మం, సరైన ఆలోచన మాత్రమే మనకి దారి చూపుతాయని ఈ అధ్యాయం బోధిస్తుంది. సమస్యల నుండి పారిపోవడం కాదు, వాటిని ధర్మబద్ధంగా ఎదుర్కోవడం నిజమైన కర్తవ్యమని శ్రీకృష్ణుడు తరువాతి అధ్యాయంలో వివరించారు. నీతి: జీవితంలో సందేహం వచ్చినప్పుడు నిరాశకు లోను కాకుండా జ్ఞానాన్ని ఆశ్రయిస్తే సరైన మార్గం కనిపిస్తుంది.